జై వాసవి మాత, జై జై వాసవి మాత. ముందుగా సత్రం దాతలకు, ఆర్యవైశ్య బంధుమిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భోగి పండుగ సందర్భంగా అందరి ఇంట కూడా సుఖ సంతోషాల మధ్య ఆనందదాయకంగా భోగి పండుగ నిర్వహించుకోవాలని మీరంతా కూడా అన్ని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి శైవక్షేత్రం. తెలంగాణలో అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి మన సత్రం ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ మన సత్రం ఆధ్వర్యంలో కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి కడు పేదవారికి, కడు యాచకులకు, రాజన్న దర్శనకు వచ్చే భక్తులకు అందరికి కూడా ప్రతినిత్యం మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1562వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానంల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. పట్టెడంత అన్నం పెడితే వారు తిని అన్నదాత సుఖీభావ అంటారు, చాలు అంటారు. అందరికీ కూడా అన్నం మనం ఎక్కడక్కడ ఉన్నటువంటి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు అకినపల్లి మారుతి గారి పుట్టినరోజు హుజరాబాద్, గందె సుధీర్ జయశ్రీ దంపతుల కుమారుడు గందె రఘుధీర్ పుట్టినరోజు నిర్మల్, పబ్బతి నాగభూషణం గారి ధర్మపత్ని శ్రీమతి పబ్బతి సునీత గారి పుట్టినరోజు హన్మకొండ, ముస్త్యాల కమలాకర్ మంజుల దంపతుల కుమారుడు ముస్త్యాల మణికంఠ గారి పుట్టినరోజు హైదరాబాద్, గుడాల అశోక్ రాణి దంపతుల మనమడు గుడాల దక్షిత్ గారి పుట్టినరోజు గజ్వేల్. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరూ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని, మీరు నిండు నూరేళ్ళు జీవించాలని ఆ రాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్రతినిత్యం కూడా మనం నిర్వహించేటువంటి అక్కడ ఉన్నటువంటి పేదలకు, యాచకులకు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతలు వారి పుట్టినరోజు అయితేనేమి, వారి పెళ్లి రోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా మంచి రోజులు, కార్తీక మాసం, శ్రావణ మాసం, ఇట్లా పర్వదినాలప్పుడు ఇంకా అనేక సందర్భాలుగా ప్రతిరోజు కూడా మనకు వారి అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా రాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ వేములవాడ రాజన్న అంటే వేములవాడ రాజన్న అని నానుడి. వేములవాడ రాజన్న దర్శనానికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది, లక్షలాది మంది భక్తులు రోజు రాజన్న దర్శనానికి వస్తుంటారు. అందులో మన ఆర్యవైశ్య భక్తులు కూడా అధిక సంఖ్యలో వేములవాడకు రావడం, వారికి వచ్చినప్పుడు వసతి కొరకు అయితేనేమి, భోజనం కొరకు అయితేనేమి, అల్పారం కొరకు అయితేనేమి, వారికి మనవంతు సహకారాలు అందించే విధంగా, వారికి మనవంతు సేవ చేసే విధంగా ఒక 26 రూమ్లు ఉన్నటువంటి ఒక పెద్ద భవనాన్ని రెంట్కు తీసుకొని టెంపుల్ పార్కింగ్ పక్కనే, గుడి పార్కింగ్కు దగ్గర, అట్లే కొండాటు బస్టాండ్కు దగ్గర, బైపాస్ మెయిన్ రోడ్కు మనం ఒక 26 రూమ్లు ఉన్నటువంటి, అన్ని వసతులు ఉన్నటువంటి, లిఫ్ట్ సౌకర్యం, అటాచ్ బాత్రూమ్, హాట్ వాటర్, ఇవన్నీ సౌకర్యాలు ఉన్నటువంటి భవనాన్ని మనం అద్దెకు తీసుకొని ప్రతిరోజు కూడా వేములవాడ రాజన్న దర్శనంకి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారంతో పాటు మనం వేములవాడ రాజన్న యొక్క మొక్కులు కానీ, సేవలు కానీ, అభిషేకాలు, అన్న పూజలు, కోడె మొక్కులు, ఇవన్నీ వివరాలు కూడా గత కొంతకాలం నుండి అందరికీ కూడా వారికి సేవలు అందించుకుంటూ ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా తెలియజేసుకుంటూ మనం సత్రాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నాం, నడుపుతున్నాం. అట్లే మనం ఇది ఒక నెలకు ₹1,00,000 కిరాయి చెల్లిస్తున్నాం. గత 3.5 ఏళ్ళు, 4 ఏళ్ళ నుంచి ₹1,00,000 చెల్లిస్తున్నాం. మనకు కూడా ఒక సొంత భవనం ఉండాలని ఆకాంక్ష, భక్తుల కోరిక, దాతల సహకారంతో 840 గజాల స్థలంలో
నూతన భవన నిర్మాణం అధునాతన సౌకర్యాలతోటి ముందు తరాల వారికి చాలా చక్కటి భవనాన్ని మనం అందించే విధంగా వారికి ఉపయోగపడే విధంగా చాలా చక్కటి వాతావరణంలో అన్ని రకాల సౌకర్యాలతోటి అధునాతనమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అట్లాగే లేటెస్ట్ మోడల్గా ఒక 33 రూములు భవన నిర్మాణం, అలాగే 2 టెంపుల్స్, వాసవిమాత టెంపుల్, గణేష్ టెంపుల్, ఈ 2 టెంపుల్స్తో పాటు 33 రూములు మీద కూడా డార్మెటరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే డార్మెటరీ కూడా వేస్తాం. ఈ సందర్భంగా ఈ అన్ని కార్యక్రమాలకు మనం సత్రం నిర్వహించడానికి భవన నిర్మాణంకు స్థలదాతలు, అన్నదాతలు, రూమ్ డోనర్, హాఫ్ రూమ్ డోనర్, ఆ భవన నిర్మాణ భాగస్వాములు, టెంపుల్స్ నిర్మాణ భాగస్వాములు, ఇవన్నీ రకాల కూడా దాతలు మనకు ప్రామిస్ చేస్తూ మనకు వాగ్దానం చేస్తూ విరాళాలు ఇచ్చుకుంటూ ఇటు సత్రాన్ని నడపడం, అటు సత్రాన్ని కట్టడం అంటే మామూలు విషయం కాదు. మేమంతా కూడా సర్వశక్తులు ఒడ్డి మా యొక్క పూర్తి అన్ని సర్వశక్తులు కూడా మేము సత్రం కొరకు ధారపోసి ఇటు సత్రాన్ని నడుపుకుంటూ అటు భవనాన్ని నిర్మిస్తున్నాం. ఈ సందర్భంగా మాకు విరాళాలు ఇస్తున్న వారందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ కుటుంబాలందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ ఈ మకర సంక్రాంతి పండుగ, కనుము, భోగి, ఈ పండుగలన్నీ కూడా ఇవి 3 రోజులు కూడా మీరు సుఖ సంతోషాల మధ్య ఆనందదాయకంగా మీ కుటుంబ సభ్యుల మధ్యలో మంచి ఆనందకరమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, వచ్చే సంవత్సరం వరకు కూడా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఈ సందర్భంగా రాయరేశ్వర స్వామిని వేడుకుంటూ, అలాగే వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనంకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు కూడా మా వంతు ఆహ్వానం, విజ్ఞప్తి. వేములవాడ రాజన్న దర్శనం కొరకు వచ్చే భక్తులు మన సత్రాన్ని విజిట్ చేయండి, భోజనం మా ఆతిథ్యం స్వీకరించండి, బస చేయండి, మా సర్వీస్ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించాలని సందర్భం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సమ్మక్క సారక్క సీజన్ను దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది భక్తులు రాజన్న దర్శనానికి వస్తున్నారు. ఈ సందర్భం మీకు మా వంతు సహాయ సహకారాలు అవసరం అంటే మేము అందజేస్తామని తెలియజేసుకుంటూ, మన భవన నిర్మాణాన్ని మనం నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా చూసి ఒక దాత మనకు నీలా రఘురామ్ జ్యోతి దంపతులు కొత్తగూడెం వాస్తవ్యులు వీరు భవన నిర్మాణంలో ఒక్క అడుగు స్థలం దాతగా 12,550 రూపాయలు వాగ్దానం చేసి ఒక 2,500 రూపాయలు ఆన్లైన్ ద్వారా పంపించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, నీలా రఘురామ్ జ్యోతి దంపతులకు కొత్తగూడెం వాస్తవ్యులు వీరికి సత్రం పక్షాన మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అక్కడ ఉన్నటువంటి పేదవారు అందరూ కూడా మనం అన్నదానాన్ని స్వీకరించి మనందరిని కూడా ఆశీర్వదిస్తారు. మనందరం చల్లగా ఉండాలని వారు కోరుకుంటూ, ఈ సందర్భం వారందరి ఆశీస్సులు మీకు ఉంటాయని రాజన్న, అలాగే భీమన్న, మన కులదేవత కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళలా ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, జై వాసవి మాత, జై జై వాసవి మాత. अन्नदाता सुखी भव, सुखी भव, सुखी भव, अन्नदाता सुखी भव. बोलो भीमेश्वर भगवान की जय, रायरेश्वर स्वामी की जय. लाइन रा आके लाइन रा
జర